హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో మార్నింగే మనం ఇడ్లీ చేసుకునేటప్పుడే ఇడ్లీ ప్లస్ లంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే చిన్ని హెల్త్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసేద్దాం. ఈరోజు మంగళవారం కనుక నేను ప్రతిరోజు మంగళవారం మార్నింగే పూజ చేసి నెక్స్ట్ ఆ తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను. సో ఆ ప్రకారంగానే పూజ ఫినిష్ అయిన వెంటనే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను మార్నింగే ఫస్ట్ ప్రిపేర్ చేసేది రాగి జావ. ఎందువలనంటే ఈ రాగి జావ అనేది చల్లారిన తర్వాతనే పెరుగు యాడ్ చేయడం జరుగుతుంది. అందుకని ఫస్ట్ రాగి జావ అవుతుందండి ఒక గ్యాస్ మీద. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా షేర్ చేశాను. ఇడ్లీ స్టాండ్ యూజ్ చేసుకుని ఏ విధంగా వంట ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది నైట్ నానబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పు. నైట్ అంతా నానడం వలన ఇది చక్కగా ఇడ్లీ స్టాండ్లోనే ఉడికిపోతుందండి. అడుగుని రకంగా పప్పు పెట్టుకుని సరిపడినంత వాటర్ వేసుకుని ఇడ్లీలో అడుగు రేకు వదిలేసి మిగిలిన రేకుల్లో ఇడ్లీ వేసుకుని పైన ఈ రకంగా వంటకి అవసరమైన వెజిటేబుల్స్ని పెట్టుకోవాలి. నేను వెజిటేబుల్స్తో పాటుగా డబ్బకాయ పచ్చడి అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తానండి. సో దానికోసం పులిహార చేసినప్పుడు ఉన్నటువంటి ఇలా దబ్బకాయ తొక్కలు ఉంటాయి. ఆ తొక్కలను కూడా ఈ ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని క్యారెట్ ఫ్రైకి క్యారెట్ని కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. ఇది కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పెట్టుకోవాలి. ఈలోగా రాగి జావ కూడా కంప్లీట్ అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుని సేమ్ దాని పక్కనే ఇడ్లీ స్టాండ్లో అయితే ఇవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఎందువలన ఇడ్లీ స్టాండ్లో ఇవన్నీ పెట్టాను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇవన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత క్యారెట్ శనగపప్పుని పచ్చి శనగపప్పుని ఫ్రై చేయడానికి అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్ ఎక్కువసేపు ఆయిల్లో మగ్గాల్సిన అవసరం లేదు. ఇడ్లీలోకి ప్లస్ అలాగే రైస్లోకి బాగుండేలాగా డబ్బకాయ పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. సో డబ్బకాయ కూడా మెత్తగా బాయిల్ అయిపోయింది. పచ్చిమిర్చిని కూడా బాయిల్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఈ డబ్బకాయ పచ్చడిలోకే. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న వాటర్ ఉంది కదా, ఈ క్యారెట్ అలాగే డబ్బకాయలు, ఆ వాటర్ కూడా మనం అలాగే ఉంచుకోవడం. చూడండి ఇడ్లీ కూడా చక్కగా ఎంత బాగా కుక్ అయిందో. 15 మినిట్స్లో ఇడ్లీ కుక్కర్లో నార్మల్ ఇడ్లీ స్టాండ్ అయినా సరే ఈజీగా కుక్ అవుతాయండి వెజిటేబుల్స్ అన్నీ. సో ఈ క్యారెట్ మొత్తం డబ్బకాయలోంచి వచ్చిన వాటర్ అండి. ఆ వాటర్ని కూడా నేను పచ్చళ్ళలో యూజ్ చేద్దాననేసి ఇలా ఇందులోనే వేసేస్తున్నాను. సో ఇప్పుడైతే ఒకసారి రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకున్నాం. రాగి జావని కాస్త రొంప దగ్గు ఆవేశం ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా పల్చిగా తీసుకోవాలండి. పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోకుండా. అలా తీసుకోవడం వలన కొంచెం చల్లదనం అనేది లోపలికి వెళ్ళడం తగ్గి వాళ్ళకి తొందరగా ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో నేనైతే మా బాబుకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇడ్లీ పెట్టేసిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలకు బదులుగా ఈ రకంగా ఓన్లీ పల్చగా కాసినటువంటి రాగి జావ ఇస్తాను. దానివలన చాలాసేపు ఎనర్జీ అనేది మెయింటైన్ అవుతుంది. డైజెషన్ కూడా బాగుంటుంది. కానీ పెరుగుతో మజ్జిగతో తీసుకునే వాళ్ళైతే ఈ రకంగా మజ్జిగని బాగా బ్లెండ్ చేసుకుని అందులో రాగి జావ కలుపుతాం. ఇలా అయినా తీసుకుంటారు, అలా అయినా తీసుకుంటారండి. మనకి కన్వీనియన్సీ ఎలా అయితే డైజెషన్ బాగుంది, తిన్న తర్వాత ఎంతసేపటికి ఆకలేస్తుందో దాన్ని బట్టి చూసుకోవాలి. మస్ట్గా హౌస్ వైఫ్స్ అయితే తీసుకోవాలండి. దీనివల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కంప్లీట్గా తగ్గుతుంది. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. నడుము నొప్పి కంప్లైంట్ కూడా తగ్గి కాల్షియం కూడా బాగా పడుతుందండి ఈ యొక్క రాగి జావ వలన. సో డబ్బకాయని మనం ఆల్రెడీ బాగా కుక్ చేసుకున్నాం కనుక ఇప్పుడు చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రై ఏం చేయమండి. ఆల్రెడీ డబ్బకాయ పచ్చడి వలన ఎన్ని యూసేజెస్ ఉన్నాయో, డబ్బకాయ వలన ఎన్ని యూసేజెస్ ఉన్నాయో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే షేర్ చేశానండి డబ్బకాయతో పచ్చడి చేసుకోవడం గురించి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేసేయండి. సో ఇలా చిన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ డబ్బకాయని పచ్చడిని రోట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. లేదు మిక్సీలో ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు. సో ఆల్రెడీ బాయిల్ చేసుకున్న డబ్బకాయని మిర్చిని సరిపడినంత బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం వల్లనే డబ్బకాయ అనేది మనకి వగరు చేదు టేస్ట్ తెలియకుండా చాలా తేలిగ్గా తీసుకోవడానికి ఉంటుంది. పైగా డైజెషన్ కూడా బాగుండాలంటే కనీసం ఇంత బెల్లం వేసుకోవాలి. సో సాల్ట్ అయితే అంత ఎక్కువ పడదండి, ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది. మాకు రోటి పచ్చళ్ళు అలవాటు అవ్వడం వల్ల నేను ప్రతిదీ రోట్లో చేస్తున్నాను. కానీ ఈ డబ్బకాయ పచ్చడి రోట్లో చేయడం అనేది చాలా అంటే చాలా టఫ్ అయింది. సో మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో వేసుకోవడం చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకు ఈ డబ్బకాయ పచ్చడి చేయడం టఫ్
అయిందంటే డబ్బకాయ అన్ని రోటి పచ్చళ్ళలాగే డబ్బకాయ కూడా ఈజీగా అయిపోతుంది అనుకున్నాను. కానీ ఈ దబ్బకాయలో ఉన్నటువంటి ఇది పేడు లాంటిది నలగడానికి చాలా టైం పట్టిందండి. నలగలేదు, ఈవెన్ నా వల్ల కూడా కాలేదు. సో చూపిస్తున్నాను చూడండి వీడియోలో మీకు. ఇలా ఉండిపోయింది, ఎంతసేపు రుబ్బినా సరే అలానే ఉండిపోయింది. సో అప్పుడు దీన్ని ఇలాగ చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుని బండతో ఈ రకంగా కొట్టుకుంటే మనకి ఫైనల్గా ఇలా డబ్బకాయ పచ్చడి అయితే ముద్దలాగా అయిందండి. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇది ఈవెన్ 3-4 డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నిల్వ ఉంటుందండి ఈ డబ్బకాయ పచ్చడి అనేది. సో ఈ డబ్బకాయ పచ్చడి నేను రైస్లోకి ప్లస్ టిఫిన్స్లోకి కలిపి చేస్తున్నాను. మార్నింగ్ టైం చేస్తాను కాబట్టి. సో టిఫిన్లో వేసుకోవడానికి అని చెప్పి ఈ డబ్బకాయ పచ్చడిని మనం పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయమే కదండి. ఇలాగ లాస్ట్లో కడిగిన వాటర్ని తీస్తాం. ఈ వాటర్లోకి ఇడ్లీ టిఫిన్స్లోకి నేను డైల్యూట్ చేసుకుంటాను అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే పోపు వేసుకోవాలండి. ఈ డబ్బకాయ పచ్చడి చాలా ఈజీ. డబ్బకాయని మిర్చిని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుని మిక్సీ ఆడేసుకోవాలండి బెల్లం సాల్ట్ వేసి. ఫైనల్గా ఇలా పోపు తాలింపులు, మీ ఇష్టమైన పోపు తాలింపులు శనగపప్పు, వెల్లుల్లి రేకలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకుంటే చక్కగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అయితే నేను తక్కువ ఆయిల్తో పోపు వేసుకున్నాను. సో చేదు తెలియకుండా ఉండడం కోసం, తేలిగ్గా అరగడం కోసం ఈ రకంగా పైన ఒక 2 స్పూన్స్ గాను నూనె అయితే వేసుకున్నానండి. ఇలా పైన 2 స్పూన్స్ గాను నూనె వేయడం వల్ల ఇంకా అన్నం తినేటప్పుడు, అన్నంలో కలుపుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఆయిల్ యాడ్ చేసుకోకర్లేదు. ఇలా చేయడం వల్ల ఇది 3 to 4-5 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మార్నింగ్ చేసుకున్నాం కనుక ఇది ఇడ్లీలోకి అలాగే దోశలోకి కూడా బాగుండేలాగా ఇలా కొంచెం ఈ ఏదైతే రోలు కడిగిన వాటర్ ఉందో ఆ వాటర్లో కాస్త పచ్చడి వేసుకుని మిక్స్ చేసుకున్నాం. సో ఇలాగా ఇడ్లీలోకి ఇలా ఆఫ్టర్నూన్లో లంచ్లోకి తీసుకోవడం వలన చాలా మంచిదండి. సో టిఫిన్కి అయితే అలా రెడీ చేస్తున్నాం. ఉదయాన్నే క్యారేజ్ సెక్షన్ కూడా ఉంటుంది కదా, మనం పిల్లలకి బాక్స్ రెడీ చేయాలి. సో చూసారు కదండి, ఇలా మార్నింగ్ పెట్టుకునే ఇడ్లీ స్టాండ్లోనే నేను క్యారెట్ని అలాగే శనగపప్పుని ఫ్రై కోసం అని చెప్పేసి అడుగుని శనగపప్పు వేసుకుని పైన క్యారెట్లు పెట్టుకున్నాను. అలాగే పచ్చడి కోసం చెప్పి డబ్బకాయ పెట్టుకున్నాను. చూసారు కదా, ఒకే ఒక 15 minutesలో మనకి 3-4 రెసిపీస్ కంప్లీట్ అయ్యేలాగైతే మన ఈ కుకింగ్ స్టైల్ ఉంది. ఈ పని ఈజీగా అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, చాలా తొందరగా కూడా మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా టిఫిన్స్ ప్లస్ లంచ్ బాక్స్ కూడా రెడీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేనైతే ఈ రకంగా ఇది ఆల్రెడీ బాయిల్ అయిపోయిన క్యారెట్ కనుక చాలా ఈజీగా క్యారెట్ కూర తురుముకునే దాంతో ఈజీగా వచ్చేస్తుందండి తురుము. ఇప్పుడు ఈ తురుముని గ్యాస్ మీద ఆయిల్లో మగ్గించక్కర్లేదు. సో గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన రెసిపీ అని చెప్పొచ్చు. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి ఆయిల్లో మగ్గిన ఫుడ్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతుంది. సో క్యారెట్ని తురుముకుని ఉంచుకుని నేను ఇలా టిఫిన్స్ అయితే ఇచ్చేస్తూ ఉన్నానండి. అలా ఇడ్లీ తినే వాళ్ళకి ఇడ్లీ, లేదంటే ఇడ్లీ పిండి అట్టు తినే వాళ్ళకి ఇడ్లీ పిండి అట్టు. ఇక్కడ నేను మీకు అట్టు మీద ఫైనల్గా ఆయిల్ వేయడం చూపిస్తున్నాను కదా. అట్టు కానీ, చపాతీ కానీ, దోశ కానీ ఏది మనం ప్రిపేర్ చేసుకున్నా నార్మల్గా ఆయిల్ వేయకుండా అటు ఇటు రోస్ట్ చేసుకుని ఈ రకంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ వేయండి. దానివల్ల ఆయిల్ అనేది ఫ్రై అవ్వదు. సో మనం ఏదైతే డబ్బకాయ పచ్చడిని డైల్యూట్ చేసుకున్నామో వాటర్లో, దాంతో ఇదైతే తీసుకుంటున్నారండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినేలాగే ఉంటుంది. సో మస్ట్గా అయితే ఈ డబ్బకాయ పచ్చడిని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఇప్పుడు పప్పుని మనం ఇడ్లీ స్టాండ్లో అడుగును వేసుకున్నాం కదా వాటర్లో. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఓవర్ నైట్ నానడం వలన వితిన్ 15 minutesలోనే ఇది కుక్ అయిపోతుందండి. సో క్యారెట్ అలా శనగపప్పు ఫ్రైకి నార్మల్గా పోపులు నేనైతే కొంచెం పెసరపప్పు తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని అవి వేగిన తర్వాత మనం వార్ చేసుకున్నటువంటి శనగపప్పు వేసుకుని ఒక కలుపుకుని చక్కగా తురుముకుని పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా ఈజీగా మార్నింగ్ టైం హడావిడి లేకుండా ఈ ప్రొసీజర్ అనేది అయిపోతుంది. ఇక్కడ స్పైస్ కావాలనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎండుమిర్చి ప్లస్ స్టార్టింగ్లోనే పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకోండి. మా బాబు అనే కారం ఎక్కువ తినడు కనుక నేను ఇలా కారం లేకుండా, స్పైస్ లేకుండా చేస్తున్నాను. అంటే దీనికి కాంబినేషన్గా నేను మజ్జిగ చారు కూడా చేస్తాను. సో అందువల్ల కారం అనేది చాలా తక్కువ వేసాను. సరిపడినంత కారం వేసుకుని పసుపు మాత్రం చిటికడే వేసుకోండి. ఎందుకంటే పసుపు వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేస్తారు కదా, అప్పుడు పసుపు స్మెల్ వస్తుంది. అందుకని తక్కువ పసుపునే వేసుకోండి. సో గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఇది ఆయిల్లో అస్సలు మగ్గక్కర్లేదండి. ఫైనల్గా కొంచెం పొడి ఆడుతూ ఉంది కనుక ఒక 2 స్పూన్లు గాను నూనె అనేది వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది. దీనివల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్ రాదు, మన బాడీలో ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అవుతాయి
అన్న ఇబ్బంది కూడా ఉండదు. సో గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ రకంగా లాస్ట్లో కొత్తిమీర ఒక గరిటెడ్ అయితే గాను నూనె వేసుకుని సర్వ్ చేసుకుందాం. ఇదైతే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్లస్ టిఫిన్ సెక్షన్ అండి. ఎలా అనిపిస్తుందండి మీకు ఈ వీడియో? చూసారు కదా, వితిన్ 10 minutesలోనే మనకి మార్నింగ్కి అవసరమైనటువంటి వంట అంతా మన హౌస్ వైఫ్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా బాబుకి అయితే నేను లంచ్ కలిపేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. మా బాబుకి పప్పులు లాంటివి కానీ గింజలు లాంటివి కానీ సెపరేట్ చేసి వేరే బాక్స్లో పెడతానని, అలా మా బాబుకి అయితే లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక హౌస్ వైఫ్స్కి యూజ్ఫుల్ అని అనిపిస్తే కనుక వీడియోని లైక్ చేసుకోండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.